హాయ్ అన్న. హాయ్ బ్రో. ఇప్పటి వరకు రెడ్ బుక్ అనేది విన్నాము టీడీపీ పార్టీ నుంచి. ఇప్పుడు బ్లూ బుక్ అని చెప్పి డిజిటల్ బిల్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఇది దేనికోసం ప్రవేశపెట్టారంటారు? మీరు అన్నట్టు కరెక్టే. 2024లో టీడీపీ అంటే 2024లో టీడీపీ కూటమి ఏదైతే ఉందో నారా లోకేష్ గారు 2024 ముందే రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. రెడ్ బుక్లో ఇలా నేమ్ సెంటర్ చేసుకోవడం, ఎవరైతే అన్యాయం చేశారో రాష్ట్రంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి రెడ్ బుక్ తీసుకోరు. దీనికి ధీటుగా 2024 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రెడ్ బుక్ తేవడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా కార్యకర్తలు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా నేను ఒక బుక్ పెట్టాలని చెప్పేసి గుడ్ బుక్ అన్నారు. ఆ గుడ్ బుక్కే ఈ బ్లూ బుక్, ఈ డిజిటల్ బుక్, ఈ బ్లూ డిజిటల్ బుక్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ టీడీపీ తరఫున కానీ లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో మాకు అన్యాయం చేసిన వాళ్ళకి కార్యకర్తలు ఎవరైతే గుర్తింపు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏదైతే అన్యాయం జరిగింటుందో వాళ్ళ కోసమే ఈ బ్లూ బుక్ అనేది వచ్చింది. దీని ద్వారా ఎవరైతే కార్యకర్తలకు న్యాయం జరగాలో వాళ్ళు చేసిన పనితీరుకు కానీ ఇవన్నీ దీంతో ఎంటర్ అవుతుంటుంది. వన్స్ వీళ్ళు ఒకసారి ఎంటర్ అయినాక వీళ్ళకి 5 years అందులో వీళ్ళ చేసే ప్రతి పని ఇందులో ఎంటర్ అయిపోద్ది. దానికి ధీటుగానే ఈ బ్లూ బుక్ అనేది. తెలుసు వీళ్ళు రావడం ఏం చేశారంటే ఒక్క నిమిషం మీరు చెప్పింది కరెక్టే. మేము కూడా విన్నాము. విడుదల రజనీ గారి మీదే ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు బ్లూ బుక్. నేను విన్నా. ఇది ఎందుకు ఫైల్ చేశారంటే ఆ కార్యకర్తకి ఎప్పుడైతే ఇంతకుముందు జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తకి ఆవిడ గారు ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వీలైతే ఉంటారో వాళ్ళే ఇబ్బంది పెట్టారు కార్యకర్తల్ని. అంటే ఎవరో ఇబ్బంది పెట్టట్లేదు, మాలో మనకే శత్రువు ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంది కదా. దీనివల్ల ఎవరు శత్రువు? బయటోడుగా శత్రువు, నీకే శత్రువు ఉన్నాడు. ఇది తెలుసుకోవడానికే ఈ బ్లూ బుక్ అనేది ఒక ఆయుధం అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇలా చెప్పేసరికి వాళ్ళకి అర్థమైంది కదా ఇప్పుడు శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో. ఇప్పుడు శత్రువు బయటోడు కాదు, లోపల ఉన్న వాడే మనకు శత్రువు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరిగి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడైనా కూడా చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరిగి ఉండొచ్చు. ఆ అన్యాయాలని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇన్నాళ్ళు బిగబట్టుకుని ఉన్నారో జగన్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు కదా. చాలా మంది అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం ఉంటాయి కదా సీఎం గారు ఉన్నప్పుడు. అవన్నీ తెలుసుకోలేకపోవడం వల్ల అదొక మైనస్ పాయింట్ అయ్యి ఎన్నికల్లో ఓడిపోయిన దానికి ఇప్పుడు ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం చేశారు, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే మాకు అన్యాయం చేశారు, కాబట్టి ఈ అన్యాయాల నుంచి మమ్మల్ని బయటపట్టియండి సార్ అని చెప్పేసి వీళ్ళే కంప్లైంట్ అనేది రైజ్ చేస్తున్నారు. దాంతో కరెక్టే కదండి. ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత కదండి మనం మందు పూసుకోవడమో లేకపోతే మెడిసిన్ తీసుకోవడమో లేకపోతే ఆయింట్మెంట్ పూసుకుంటామో. ముందే పూసుకోవడం కదా, పూసుకుంటే కాదు కదండి, అది తప్పైంది కదా. ఏదైనా దెబ్బ తెలిసిన తర్వాత ఎవరైనా అబ్బా అంటారు, దాని తర్వాత దాని దగ్గర తీసుకుంటారు ప్రికాషన్స్ కానీ ఏదైతే కానీ ఇప్పుడు నుంచి తెలుసుకుంటారు కదా. అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి. అంటే ఇది టీడీపీకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఒక మాట చెప్పాలంటే టీడీపీకి ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ ఎఫెక్ట్ అంటే పగ తీర్చుకోవడం అంటే ఒకటి చెప్తా చూడండి, రాజకీయాల్లో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అనేది కామన్, క్వైట్ కామన్. ఇది ఇప్పటి నుంచి మన తాత వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న హయాంలో నుంచి జరుగుతుంది. ఇక్కడ పగ తీర్చుకోవడం అనేది ఏంటంటే ఎవరైతే టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారం లేదు, మేము అధికారం లేవు, ఎవరైతే వేధిస్తున్నారు కార్యకర్తల్ని వీళ్ళందరూ ఈ కంప్లైంట్స్ అనేది దాంతో పెడతారు. వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి జగన్ గారు కూడా చెప్పారు. సో అదే జరుగుతుంది. అవును, ఒక బిల్ తీసుకొచ్చింది. అవును, ఇప్పుడు ఒక బిల్ అనేది గవర్నమెంట్ వేసినప్పుడు అది కేవలం ఒక పార్టీ మీద వేయకూడదు, అందరికీ వర్తిస్తుంది ఆ బిల్లు. అంటే కేవలం ఓన్లీ వీళ్ళు అవతల పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు, మీ బయట వాళ్ళు చేయకూడదు అనేది లేదు. ఇది అందరి కోసం వేసిన బిల్లే. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు మీరు మొన్న చూశారు కదా, మన కేంద్రంలో కూడా ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏదో 41 days జైల్లో ఉంటే వాళ్ళ పదవి అనేది 41 days 100 days నాకు కూడా ఐడియా లేదు, 130 days జైల్లో ఉంటే దానివల్ల వాళ్ళకి అధికారం ఏదైనా కానీ అధికారం పొద్ది ఇదని చెప్పేసి. ఇలాంటి బిల్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రతిపక్షాన్ని నొక్కేయడం, వాళ్ళ గొంతుని నొక్కేయడం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. చేయలేరు. నేను అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి, ప్రతి ఒక్కరి మీద ఎవరు చేయలేరు. నేను అదే అంటున్నాను, అదే భయ్యా, అదే చెప్తున్నాను దాని పాయింట్కి వస్తున్నాను. అదే ఇప్పుడు మన కేంద్రంలో తీసుకొచ్చిన బిల్లు కానీ ఈ సోషల్ మీడియా బిల్లు ఏదైతే ఉందో కానీ ఇవన్నీ ఒకటే, రెండు తప్పేం కాదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టాలనుకుంటున్నారో అది పెట్టలేరు కొంతమంది, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు. ఇది ప్రశ్నించడం కాస్త ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని తిట్టే విధంగా అవుతుందని చెప్పేసి అలా కూడా అనుకోవచ్చు ఏమో. అర్థం కాదన్నా, ఇప్పుడైతే పర్లేదన్న, హ్యాపీగా అయితే ఉన్నారు కొంతవరకు.
ఇంతవరకు హ్యాపీగా ఉన్నారు. మేబీ ఉండొచ్చు మిస్టేక్స్ కూడా, అవి కూడా రెక్టిఫై చేసుకుంటే మంచిది. హ్యాపీగా అయితే ఉన్నారు, కొంతమంది నార్మల్గా అయితే ఉన్నారు. అన్న ఈ డిజిటల్ దాంట్లో ఏమైనా మార్పులు ఏమైనా చేయొచ్చు అంటావా? అంటే ఇంకేమైనా అప్డేట్ చేసి ఏమైనా బాగుంటుంది అలాంటివి ఏమైనా? ఇంకా అవసరం లేదండి, దీనికి అప్డేట్ ఏం అవసరం లేదు. ఏదైతే కార్యకర్తలు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేసుకుంటే చాలు, దాని మించింది ఏం అవసరం లేదు. అంతే తప్ప ఇంకా ఈ పగ రాజకీయాలు, రివెంజ్లు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. నార్మల్గా వెళ్ళిపోవచ్చు, దీనికి మించింది లేదు.